హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరూ కూడా యేసుక్రీస్తు నామమున యొక్క వందనాలు. మీరందరూ కూడా క్షేమంగా, సంతోషంగా, ఆనందకరంగా మరి గత వారం అంతా కూడా జీవించాలని నమ్ముతున్నాను. అందుని బట్టి దేవునికి మహిమ. హల్లెలూయా. మరి మనం సూటిగా స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దైవిక వర్తమానం ఏమిటంటే, చాలామంది ఈ రోజుల్లో ఏదైతే వాళ్ళు ఆలోచిస్తున్నారో, ఎందుకని దేవుడు మాతో మాట్లాడట్లేదు, ఎందుకని దేవుడు మాకు ప్రత్యక్షం కావట్లేదు, ఎందుకని దేవుడు మాకు సరైన జవాబును అనుగ్రహించడం, ఎంత మొత్తుకున్నా ఎంత ప్రార్థన చేసినా ఎందుకు 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 అనే ప్రశ్నకు సమాధానంగా దేవుడు ప్రత్యక్షం అవుతాడా, అయితే ఎలా అవుతాడు, ఏ విధంగా అవుతాడు, ఏం చేస్తాడు అయితే అనే విషయాలను మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలుసుకున్నాం. దానికంటే ముందుగా మనం చదువుకున్న లేఖన ప్రకారం 22వ కీర్తన మొదటి 2 వచనం చూసినట్లయితే, ఇక్కడ దావీదు భక్తుడు ఇలాగే అడుగుతున్నాడు. ఏమని? నా దేవా నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తతోని వినక నీవేళ దూరముగా ఉన్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా ఉండటం లేదు, అయినా నీవు నాకు ఉత్తరమియకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆశీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. హల్లెలూయా. ఒక భక్తుడు ఏమంటున్నాడు? అయ్యా తండ్రి, నా దేవా, ఎందుకు నన్ను విడిచిపెట్టావు, ఎందుకు నన్ను విడిచిపెట్టావు అని మొరపెడుతున్నాడు. దావీదు లాంటి భక్తుడే నా దేవా నా దేవా, నన్ను ఎందుకు విడిచిపెట్టావు, నన్ను కష్టాల నుంచి బయటపడేవా, నన్ను శ్రమలో నుంచి బయటపడేవా, నాకున్న సమస్యలు తీర్చవా, నన్ను కాపాడడానికి రావా అని అడుగుతుంటే, దేవుడు ప్రత్యక్షమై దావీదును కాపాడడా లేదా? చెప్పాలి. కాపాడా? కాపాడా? కాపాడాడు. ఎలా కాపాడాడు అంటే, బైబిల్లో అనేకమైన రెఫరెన్స్లు ఉన్నాయి. దావీదు తన జీవితంలో ప్రతి శోధన అడుగడుగున అతనుకు శోధనే, అడుగడుగున అతనికి శ్రమే, అడుగడుగున శత్రువులే. ఎక్కడికి వెళ్ళినా అతని మీద ఒకటి కాదు, 2 కాదు, కనీసం ఒక 10 మంది 20 మంది నిఘా వేసి ఉంటారు, గూఢాచారులు అందరూ కూడా. దావీదును చంపాలని, పట్టుకోవాలని, కుదిరితే చంపాలని, లేదంటే సజీవంగా పట్టుకొని రాజుకు అప్పగించాలని, ఇన్ని జరుగుతున్నా కూడా దావీదు ఓపికను కోల్పోక, సహనాన్ని కోల్పోక, భయభక్తిని, ప్రార్థనను విడువక దేవునికి మొరపెడుతున్నాడు, మనుషులకు మొరపెడుతున్నాడు. హల్లెలూయా. అదే మనం అనుకోండి, ఏం చేస్తాం? దేవునికి చేసిన చెప్పి ప్రార్థన చేసి ఇక పక్కన పెట్టేసి మనుషుల వైపు చూస్తాం. సాధారణంగా లోకంలో జరుగుతున్న పోకడి ఇదే. దేవుణ్ణి ఎంతసేపు దేవుని దగ్గరే ఉంటావు, నువ్వు మనుషుల వైపు చూడవా, మనుషుల దగ్గర చూడవా, అక్కడికి పో ఇక్కడికి పో, నీకు సహాయం చేస్తానని చెప్పి ఉచితమైన సలహాలు ఇస్తారు చాలా మంది. కానీ దేవుణ్ణి అంటి పెట్టుకుని ఉంటే, దేవుని వైపే నువ్వు ఉంటే, దేవుడితో నువ్వు మాట్లాడుతూ ఉంటే, దేవుడితో నువ్వు సహవాసం కలిగి ఉంటే, దేవుడితో నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుడినే నువ్వు అడుగుతూ ఉంటే, ఆ దేవుడు ఎందుకు నీకు ప్రత్యక్షంగా, ఆ దేవుడిని ఎందుకు వదిలిపెడతాడు, నువ్వు నమ్ముకున్న దేవుడిని ఎందుకు వదిలిపెడతాడు అనేది మనము ప్రశ్నించుకోవాలి. ఎందుకు వదిలిపెడతాడు? వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు. ఎందుకంటే ఆయన ఏమన్నా సవాల్ చేశాడు? నిన్ను నీ తల్లి విడిచినా, నీ తండ్రి విడిచినా, నేను నమ్ముకున్న వాళ్ళందరూ, నీ బంధువులు అందరూ నిన్ను విడిచిపెట్టిపోయినా, నేను మాత్రం నిన్ను విడువను ఎడబాయని దేవుడు వాగ్దానం. హల్లెలూయా. హల్లెలూయా. బిడ్డలారా, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మొట్టమొదటిగా ఒక వ్యక్తికి దేవుడు
దర్శనం ద్వారా ప్రత్యక్షమవుతున్నాడు. చూద్దాం ఆ వాక్యం. ఆది కాండము 15వ అధ్యాయము 1 నుంచి 7 వచనం వరకు చూస్తే, ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడము నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడనే పోవచ్చున్నానే అని అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు అబ్రహాము యొక్క సమస్య ఏంటి? సంతానం లేదని. విస్తారమైన ఆస్తి ఉంది, విస్తారమైన సంపద ఉంది, చాలా పని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అబ్రహాముకి ఏది కొదువుగా ఉందంటే వయసేమో దాటిపోతా ఉంది. అబ్రహాము వయసు దాటిపోతా ఉంది, ముసలివాడు అవుతున్నాడు. కానీ సంతానం లేదు. తన గర్భమున పుట్టిన వారు సంతానము లేరు. తన తర్వాత వారసుడు లేడు. తన రాజ్యాన్ని, తన సామ్రాజ్యాన్ని, తను సంపాదించుకున్న అంతటి కూడా ఏలుబడి చేసేవాడు లేడు అని బాధపడుతుంటే, ఆ రాత్రి కాల సమయంలో యెహోవా వాక్కు ప్రత్యక్షమైన దర్శనం. హల్లెలూయా. అబ్రహాము చెబుతాడు అబ్రహాముతో, అబ్రహామా నువ్వు దిగులు పడద్దు, భయపడద్దు, నేను నీకు వాగ్దానం చేస్తున్నా. నీకు ఏదైతే లేదు, నువ్వు కలవలు పడుతున్నావో, దిగులు పడుతున్నావో, బాధపడుతున్నావో, దాని నుంచి నీకు ఉపశమనం కలిగిస్తా. ఏమని? ప్రభువైన యెహోవా నాకు ఇచ్చిననేమి, నేను సంతానం లేని వారిని పోవచ్చున్నానే అన్నప్పుడు దేవుని మీద నువ్వేమీ భయపడద్దు. అప్పుడు చెప్తున్నాడు, యెహోవా వాక్యం అతని ఎదురుకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడు అని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించుకుని నీ చేతులతో లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగని చెప్పాను. అప్పుడు అతడు యెహోవా మాటలను నమ్మాడట. హల్లెలూయా. అబ్రహాముకి మొదటి ప్రత్యక్షత. వర్తమానం అంటే తెలుసా? టైటిల్. అజ్ఞాతంలో ఉన్న నీకు, సమస్యల్లో ఉన్న నీకు దైవిక ప్రత్యక్షత అయితే ఎలా ఉంటుందో ఈరోజు మనం చూడబోతున్నాం. హల్లెలూయా. అజ్ఞాతంలో ఉన్న నీకు అంటే, అజ్ఞాతం అంటే ఏంటి? నిన్ను ఎవరు ఆ సమస్య నుంచి బయటపడలేక, నీ కష్టాలు, నీ నష్టాలు ఎవరు వాటిని తీసివేయలేక ఉంటారో నువ్వు అనుకుంటున్నావు. ఈ కష్టాల ద్వారా, ఈ సమస్యల ద్వారా, ఈ బాధల ద్వారా నేను అజ్ఞాతంలో కూరుకుపోయాను, వీటిలో నుంచి నేను బయటపడేసామని ఎవరు లేరు అనుకుంటున్నావు కదా. అటువంటి అజ్ఞాతంలో నుంచి నిన్ను బయటపడవేయడానికి దేవుని యొక్క ప్రత్యక్షత ఈరోజు నీకు కావాలి. అదే దేవుని. హల్లెలూయా. దేవుని యొక్క ప్రత్యక్షత ఈరోజు నీకు కలగబోతా ఉంది. అబ్రహాము అనుకున్నాడు, అతనికి ఏమో ఇప్పుడు సమస్య, సంతానం లేదు అన్నాడు కదా. నీ ఇంట్లో మొదటి పనివాడుగా ఉన్నాడే వాడు నీ వారసుడు కాడు, నీ గర్భవాసంలో పుట్టిన వాడే నీకు వారసుడు అని చెప్పి ఇంట్లో నుంచి బయట తీసుకొచ్చాడు. ఆ గుడారం నుంచి బయట తీసుకొచ్చి అంటున్నాడు కదా, ఒకసారి ఆకాశం వైపు చూడు అబ్రహాం, ఆకాశం వైపు చూడు. చూశాడు ప్రభా, ఏ కనపడుతున్నాయి? నక్షత్రాలు. లెక్క పెట్టు ఒకసారి, నీ చేతనైతే లెక్క పెట్టు. లెక్క పెడతాడు. 1, 2, 3, 100 లెక్క పెడతాడు, 1000 లెక్క పెడతాడు, 1,00,000 లెక్క పెడతాడు. అసలు లెక్క పెట్టే కనబడుతున్నాయి సరిగ్గా. టెలిస్కోప్ వేసి చూసినా కూడా లెక్క పెట్టాడు. హల్లెలూయా. ఆ లెక్క పెట్టలేనంత నక్షత్రాలు ఏదైతే ఉన్నాయో అంత సంతానం నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇతని బాధ ఏమైంది? తీరిపోయిందా లేదా? దేవుడు ప్రత్యక్షత అయిన తర్వాత ఏం చేస్తాడు? నీ కష్టం తీరిపోవాలంతే. వన్స్ దేవుని యొక్క ప్రత్యక్షత నువ్వు పొందుకున్నావు అంటే నీకున్న సమస్య తీరిపోవాల్సిందే, అది ఉండకూడదు. ఇక అబ్రహాముతో వాగ్దానం చేస్తాడు, లెక్కకు మించి విస్తారమైన ఆ నక్షత్రం చూసావు కదా, నీ చేతనైతే లెక్క పెట్టుకో. ఒకవేళ నువ్వు లెక్క పెట్టగలిగితే అంతకంటే ఎక్కువగా నీ సంతానాన్ని నీకు ఇస్తాను. నువ్వు ముసలివాడమని, నీ వయసు అయిపోయిందని, నీలో సత్వం లేదని అనుకుంటున్నావు కదా, అలా అనుకోవద్దు. చేసేది నేను, ఆ కార్యమును సఫలము చేసేది నేను, ఆ కార్యమును వృద్ధి చేసేది నేను, ఆ కార్యమును ఆస్వాదించేది నేను. యెహోవాకు నేను నీకు ప్రత్యక్షతనిస్తున్నాను. ఈ రోజు నేను దీవిస్తాను. హల్లెలూయా. నీకు లేనిది, నీకు కొరతగా ఉన్నదాన్ని
తొలగించి వేసి ఆ కొరతను తీసివేసి నీకు సంతానం ప్రాప్తింపజేస్తాను. హల్లెలూయా అన్నాడు. ప్రేమ దేవుని బిడ్డారా, అబ్రాహాముకి మొదటి ప్రత్యక్షత. రెండో ప్రత్యక్షత చూద్దామా? రెండో ప్రత్యక్షత అలా అన్ని తర్వాత చాలా రోజులు అయిపోయిందట. ఆది కాండము 86 ఆది కాండము 18వ వచనం. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అబ్రాహాము అలాగే తన పని తను చేసుకుంటాడు. తను చేసుకుంటూ ఉన్నాడు. అలా చేసుకుంటూ ఉండగా 18వ వచనం చూస్తే, మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఎవరు కనిపించారట? యెహోవా అతనికి కనిపించారట. అంటే అతను చూస్తూ ఉండగా మధ్యాహ్నం ముందు ఆ ఎండ వేడికి సడన్ గా ఒక ఆకారం కనిపించిందండి. అది కాంతి స్వరూపం. అసలుకే ఎండ, మధ్యాహ్నం ముందు ఎండ ఉండదా? ఇప్పుడు ఎండ ఉంది మనకి, అవునా? ఆ ఎండలో ఇంకా కాంతివంతమైన స్వరూపం కనిపించాలకే అతని కళ్ళు బయలు కమ్మిట్టాయి. హల్లెలూయా. అయితే అక్కడ చూసిన తర్వాత చూడండి, అతను కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండరి. అతడు వారిని చూచి గుడారపు వారి నుండి వారిని ఎదుర్కొంటూ పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్నదా, ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అని అబ్రహాము వారిని వేడుకున్నాడు. హల్లెలూయా. యెహోవా అతను కనబడ్డాడు. కనిపించి డైరెక్ట్ గా దేవుడి దిగి వస్తే చచ్చిపోగల మనిషి తట్టుకుంటాడా? మనిషి అబ్రహాము వెలుగు చూసి తట్టుకుంటాడా? కాదు. అందుకే అతను కన్నులెత్తి తేరు చూడగా యెహోవా దేవుడు ఏమైపడ్డా? 3 మనుషులుగా మారిపోయాడు. ఇప్పుడు మనిషితో కదా దేవుడు మాట్లాడుతుంది కాబట్టి మనిషి రూపుగానే 3 వ్యక్తులుగా మారిపోయినప్పుడు చూశాడు. అతను కనుక్కున్నాడు, అరే నేను చూసినప్పుడు ఒక దివ్యమైన వెలుగు కనిపించింది కదా, దేవుడు ప్రత్యక్షమైన కదా. ఇప్పుడు ఆ దేవుడు ఏమైపోయాడు? 3 మనుషులుగా మారి. ఇప్పుడు ఇక్కడ అర్థం ఏం చేసుకున్నాం మనం? ద ట్రినిటీ ఆఫ్ గాడ్, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఈ 3 వ్యక్తులుగా ఆయన కళ్ళ ముందుకు వచ్చాడు. ఆయన చూశాడు. వాళ్ళ ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేసి దూరంగానే వచ్చినప్పుడు చూసి, నీ దాసుని దాటిపోవద్దండి, దయచేసి ఈ రాత్రికి ఇక్కడే మీ సమయాన్ని వెళ్ళవచ్చండి. నన్ను దీవించడానికి, నన్ను ఆశీర్వదించడానికి నాకు తోడుగా ఉన్నాడంటే దేవుడు రెండవసారి అబ్రహాము ప్రత్యక్షమే. ఇక్కడ పేరు మారిపోయింది చూసారా? అక్కడేమో అబ్రహాము ఉంది, వీడికి వచ్చిన తర్వాత అబ్రహాముగా మారిపోయింది. హల్లెలూయా. దేవుడు ప్రత్యక్షమైన తర్వాత తన పేరు మారుతా ఉంది, జాతకం మారుతా ఉంది, లైఫ్ స్టైల్ మారిపోతా ఉంది. రెండవసారి ప్రత్యక్షమైన తర్వాత ఈసారి స్వయంగా ఆయనే 3 మనుషులుగా వచ్చి మాట్లాడుతున్నాడు. అన్నప్పుడు త్వరగా ఇంట్లోకి వెళ్ళాడట. చాలా ఆజ్ఞాపిస్తున్నాడు, 3 మానికల మెత్తని పిండిని తీసుకొని రొట్టెలు చేయి. చదువుదాం మాట. మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందుకు పరిగెత్తి ఒక మంచి లెత్తరుని తెచ్చి ఒక పనివాడికి అప్పగించి వాడు దాన్ని త్వరగా సిద్ధపడి. అంటే ఇంటికి దేవుడే అతిథిగా వచ్చాడు రా నాయన. నీ ఇంటికి దేవుడే అతిథిగా వచ్చాడు. ఆ దైవం ప్రత్యక్షమై మనిషి రూపిగా 3 మనుషులుగా నీ ఇంటికి వచ్చాడు. దేవుడికి ఆతిథ్యం ఇచ్చే భాగ్యం నాకు కలిగిందని చెప్పి అబ్రహాము పరిగెత్తుకుంటా పోయి 3 మానికల మెత్తని పిండి తీసుకుని రొట్టెలు అని చెప్పి భార్య చెప్పాడు. ఒక లేత తోట తీసుకుని పనివాడికి అప్పగించి దీన్ని సిద్ధం చేయన్నాడు. తర్వాత సిద్ధపరిచి అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడని తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయించుండగా వారి యొక్క ఆ చెట్టు కింద నిలుచున్నాను. ఎంత ఫాస్ట్ గా టైం పట్టిందిగా. టైం పడుతుందా లేదా? దూడను వండాలంటే టైం పడుతుందండి? టైం పడుతుందా? ఎంత టైం పట్టిండొచ్చు? మనకైతే ఎంత టైం పట్టింది? ఒక కూర చేయాలంటే అర్ధగంట. అవన్నీ కట్ చేసుకుని కరెక్ట్గా ఉంటే అర్ధగంట. లేదు కట్ చేసి అవి కడిగి ఇవన్నీ గంట. ఏదైనా కూర చేయాలంటే. ఇక మరి చికెన్ మటన్ వండాలంటే పైగా ఇదేంది దూడ అన్నాడు. ఈ దూడను వండాలంటే ఎంత టైం పడుతుంది? లేక దూడ. అందుకే లేత దూడను తీసుకొచ్చాక సరే అనుకుందాం, 1 గంట సేపు పట్టింది అనుకో.
ఆల్రెడీ రొట్టెలు జీవించారు. అది గంట అంటే ఒకే సమయంలో ఒక పక్క రొట్టెలు వండుతున్నారు, ఒక పక్క దూడం కాస్తున్నాడు. మరి దాన్ని కోసి క్లీన్ చేసేంత టైం పడుతుంది కదా. ఒకవేళ రొట్టెలు ఫాస్ట్గా అయిపోతే ఇది అవ్వాలా. తర్వాత ఈలోపు ఖాళీ ఉండుకోకుండా వెన్న పాలు రెడీ చేసి మొత్తం అన్ని తయారైన తర్వాత వాళ్ళ ముందు తీసుకొచ్చి పెడితే భోజనం చేయమని చెప్తా ఉంటే వాళ్ళు భోజనం చేస్తూ ఉండగా సింధూర వృక్షం కింద అరుగు మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గరకు కూర్చొని ఇసరగా రూపుతూ తినండి 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 అని తను సంతోషంగా ఆ ముగ్గురు మనుషులకు, ఎవరి ముగ్గురు మనుషులు? దేవుడే మనిషిగా భోజనం చేస్తుంటే దేవునికి భోజనం పెట్టే భాగ్యము అబ్రహాముకు దక్కింది. ఆ ప్రత్యక్షతలో అడుగుతున్నారు, సారా ఎక్కడుంది? వారు భోజనం చేస్తారట. భోజనం చేస్తూ ఏమన్నారు? నీ భార్య అయిన సారా ఎక్కడున్నదని అడుగగా అతను అదిగో గుడారములో ఉన్నదని చెప్పాను. అతను అడిగాట, ఏమయ్యా అబ్రహాం, నీ భార్య ఎక్కడుంది సారా? మరి వాళ్ళకి పేరెంట తెలుసండి, పేరెంట తెలుసు. ఇప్పుడు అబ్రహాంకి ఏమర్థమైంది? వాళ్ళు నిజంగానే దేవుడు వచ్చాడు, దేవుడే మనిషిగా మారిపోయాడు కాబట్టి ఇక వాళ్ళని ప్రశ్నించడానికి ఇతనికి ధైర్యం లేదు. నువ్వు ఎవరు, నీ పేరేంటి, ముగ్గురు మనుషులకు ఎందుకు మరి ఇవన్నీ అడుగుతాడా? అడిగే ఆస్కారం లేదు, అక్కడ సమయం లేదు. ఫోన్ చేస్తున్నా సైలెంట్ గా. అడిగారు, తింటా డౌట్ వచ్చింది, నీ భార్య ఎక్కడ? నువ్వు వడ్డిస్తాను, వడ్డించాల్సిన వాస్తవానికి ఎవరండి? ఇంట్లో మొగల వడ్డించేది స్త్రీలు కదా. మరి ఇంత విందు చేసిన తర్వాత నీ భార్యను తీసుకొచ్చి వడ్డించలేదే అన్నట్టుగా అడుగు. అసలు నీ భార్య ఎక్కడ ఉంది, ఏం పని చేస్తాను? అయ్యా అదో గుడారంలో. సరేనే, మీదటికి నేను మళ్ళా ఆ చూద్దామాట. అప్పుడు చూస్తున్నాడు, అందుకైనా మీదటికి ఈ కాలంలో నీ ఎందుకు నిశ్చయముగా మరణం వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన సారకు కుమారుడు కలుగునని చెప్పాను. హల్లెలూయా. 17వ అధ్యాయంలో అబ్రహాముకి దర్శనము ఏం చెప్పాడు? నీ గర్భవాసం నుండి నీ కుమారుడు ఎట్లా అవుతుంది? ఆకాశం నక్షత్రాల వల్లే గొప్ప సంతానం అవుతుందని అని చెప్పాడు కదా. ఇప్పుడు రెండోసారి ప్రత్యక్షమై ఈసారి ఫోన్ చేస్తూ మరలా అదే మాట రిపీట్ చేస్తున్నాడు. నేను మీదకి ఈ కాలంలో మరలా నీ దగ్గరకు వస్తా. వచ్చినప్పటికి ఏమవుతుంది? నీ శారా, నీ భార్య అయిన శారా ఒక కుమారుని కంటది. ఆ కుమారుని నేను చూస్తాను, నువ్వు చూస్తావు. ఈ మాటలన్నీ నా శారా దూరం కొట్టినటువంటి పక్కు నవ్విందట. మా వయసు ఏంది, మా పిల్లకరాటం ఏంది అని నవ్విందట. నవ్విన విషయం ఇక్కడ తెలిసిపోయింది. అన్నారు, శారా ఎందుకు నవ్వుతా ఉంది? ఎందుకు నవ్వుతుంది శారా? అసలు కాపాడు చూద్దామా? చూద్దాం. ప్రేమ కోరుకుంటారా? దేవుడు ఎంతో అద్భుతంగా అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. చూడండి, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకును. అంతటి యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించేదినా అని శారా నమ్మనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీరు ఈ కాలం నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునని అనెను. శారా భయపడి నేను నమ్మలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను. హల్లెలూయా. జోక్గా ఉందండి ఇప్పుడు నేను చెప్పే మాటలు. తమాచేస్తానా ఏంటి? దేవుడు ఏమంటున్నాడు? మీదకి ఈ కాలం నేను వస్తా, వచ్చినప్పుడు ఏమవుతుంది? నీకు బిడ్డ కలుగుతారు అంటే గుడాన సరే ఈ మాట నింది నవ్వుతా ఉంది. నా భర్త వృద్ధుడైపోయాడు కదా, నేను బహుకాలం గడిచిన స్త్రీడైపోయాడు కదా, మాకెట్టగలుగుతాడు సంతానము అని ఇది సొంతంగా ఉందని నవ్వింది. ఎందుకు నవ్వేం సారా అంటే నేను నవ్వలేదని చెప్పి అబద్ధం చెప్పింది. అప్పుడు దేవుడు అనలేదా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ నిర్ణయ కాలం నీకు ఫిక్స్ చేశాడు. అప్పుడు దాకా చెప్పాడు, కానీ ఇక్కడ డిక్లేర్ చేశాడు. ఈ నిర్ణయ కాలం ముందు ఏ రోజు నేను వచ్చానో ఈ సమయం ఫిక్స్ చేసుకో. ఈ నిర్ణయ కాలం ముందు నేను వచ్చేసరికి నీ ఒళ్ళు కుమారుడు ఉంటాడు అంటే దేవుడు ప్రత్యక్షమై చెబితే కూడా నువ్వు జోక్గా తీసుకున్నావు. ఏమనుకోవాలి? ఇక
కానీ దేవుడు కోపడలా. ప్రేమ ఎందుకు కోపడలేదంటే ఆల్రెడీ అబ్రహాము ఏం చేశాడు? ప్రత్యక్షమే వాగ్దానం చేశాడు. ఇక్కడ నవ్వినా కూడా ఆమెను క్షమించేసి ఉన్నావు. ఎందుకంటే ఏజ్ అలా ఉంది కదా, లోకం నవ్విపోతారు. ఎందుకంటే ఉత్తమ ముందు పిల్లలు కడాలంటే నవ్వు. ఇప్పుడు నవ్వట్లా. 30 సంవత్సరాల పిల్లడు, ఓహో నీకు 30 సంవత్సరాలు అయినా, 40 సంవత్సరాలు పుడితే ఓహో నీకు 40 సంవత్సరాలు పుట్టాడు, నవ్వట్లా. అట్లనే అప్పటికి వాళ్ళకి పిల్లలు పుట్టాడు సార్. వాళ్ళకి 7 సంవత్సరాలు ఏమండి? ఎన్ని సంవత్సరాలు సార్? 100. ఏమండి 100 సంవత్సరాలు పిల్లలు పుడతారా? ముసలోళ్ళు అయిపోతారండి. అందుకే ఆమె కూడా వయసుని గుర్తుపెట్టుకొని ఎట్టగట్టం అసలు మేము ముసలోళ్ళు అయిపోయాగా, అందుకు నవ్వినా. ఇది సాధ్యం కాదే అన్నాడు కదా. మనుషులకు సాధ్యం కాదు. 100 సంవత్సరాలైనా 200 సంవత్సరాలైనా ఏం చేస్తా నేను అనుకుంటే సాధ్యమవుతుంది. హల్లెలూయా. రెండవసారి అధ్యక్షమైంది. ఇక్కడ ముగ్గురు మనుషులుగా మహాప్రత్యక్షత అబ్రహాము కలిగిందిట. ఆ మహాప్రత్యక్షతలో అన్నాడు కదా, నీకు సంతానం కలుగుతుంది. నీకున్న ఆ అజ్ఞాతం, నీకున్న ఆ సమస్య ఈ రోజుతో సంపూర్ణమైపోయింది డిక్లేర్ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవసారి ప్రత్యక్షమైన తర్వాత దేవుడి యొక్క వాక్కు నెరవేరలేదంటే ఇంకా దేవుడు ఎందుకు? అవునా కదా? ప్రత్యక్షమైన తర్వాత మాట్లాడాడు. ఇదంతా జరిగిన తర్వాత ఇక అదే ఆదికాండం 16వ అధ్యాయంలో కనుక వస్తే దానికి ముందు జరిగిన చరిత్ర, దీనికి ముందు యెహోవా ప్రత్యక్షంగా కాకముందు ఈ సమస్యలన్నీ జరిగిపోయిన యెహోవా ప్రత్యక్షమైన దర్శనం కలిపిన తర్వాత శారమ్మ గారు ఏం చేశారంటే ఒక మహా ఘనకార్యం చేసింది. ఇక నాకు ఇటు కూడా పిల్ల కట్టలేదు కదా. అబ్రాహాముకి దేవుడు వాగ్దానం చేసే సంగతి చెప్పాడు తెలియదు, కానీ శారా ఏమనుకుందంటే ఇక నాకు ఇటు కూడా పిల్ల కట్టలేదులే, నా పని ఆమెను దాచినట్టు మా ఆయనకి ఇచ్చేద్దాం, ఆమె ద్వారా పిల్ల కంటే ఆ సంతానం మీద పెంచుకుంటాడులే అని మంచి సహృదయంతో ఎత్తకపోయి దాచిన హారమే అబ్రహాం గారికి ఇచ్చేసింది. సరే పెళ్ళయింది, చేసుకున్నారు, శుభకార్యం కూడా అయిపోయింది. హాగరు ప్రెగ్నెంట్ అయింది. హల్లెలూయా. హాగరు ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఇప్పుడు హాగర్కి ఎక్కడ లేని ఏమొచ్చింది? గర్వం, అహంకారం. ఇక యజమానురాలిని అసహించుకోవడం, ద్వేషించడం మొదలుపెట్టింది. నువ్వు గొడ్రాలు దానివి, ఇక మనుషులు చెప్పకనే ఇక ఆ శాస్త్రంలో ప్రవర్తన అంతట్లో కూడా చూపిస్తామంది. చూపించిన తర్వాత ఒకరోజు ఏం జరిగిందంటే అబ్రహాం 16వ అధ్యాయంలో చూస్తే చూడండి, ఇక్కడ 6వ వచనం చూద్దాం. అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసుని చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్టు దాన్ని చేయమని సారాయితో చెప్పాను. సారాయి దాన్ని శ్రమపెట్టినందున ఆమె ఎదురు నుండి అది పారిపోగా యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా సూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, సారాయి దాసిమైన హాగరు ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడికి వెళుచున్నామని అడిగినందుకు అది నా యజమానుడు సారాయి పారిపోతున్నాను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానులకు తిరిగి వెళ్ళి ఆమె చెట్టు కింద అడిగి ఉండమని దానితో చెప్పాను. మరి యెహోవా దూత, నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేస్తాను, అది లెక్కింప వీలునంత విస్తారముగా అవునని దానితో చెప్పాను. మరి యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మరణ వినును, నీవు గర్భవతి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టదు. అతడు అడవి గాడిద వంటి మనుషుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ ఏంటో తెలుసా? హాగరుకు దేవుడు అవకాశం ఇచ్చాడు, సంతానం. సారాయిగా ఇచ్చిన దాన్ని మచ్చటం ఉండకోకుండా ఇక యజమానులు అసహించుకుంటుంటే అబ్రహాం కూడా బాధేసింది. నా భార్యని నువ్వు అవమానపరుస్తావా హాగర్ అని చెప్పి సారాయి చెప్పాడు. నీ దాసేగా, నీ పని మనిషిగా, నీ చేతుల్లో నువ్వు ఇష్టం నేర్చుకోగానే సారాయి భయంకరంగా శ్రమ పెట్టిందట. దెబ్బకు దడుచుకొని గర్భవతిగా ఉంది కదా, తట్టుకోలేక కష్టాలు తట్టుకుని శ్రమ పారిపోతే అరణ్యములో దక్కునుంటే యెహోవా దూత ఆమెను కనుగొని. ఇప్పుడు ఒక మాట మీకు క్లియర్ చేయాలి. యెహోవా దూత అనగా ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? బిబిలికల్ ప్రకారంగా కొన్ని గ్రంథాల్లో ప్రచురించి ఒక దైవజనుడు చెప్పాడు. ఎవరంటే తెలుసా? యెహోవా దూత అంటే ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారే అన్నాడు. హల్లెలూయా. నిజమే. ఎందుకంటే మన పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు
దూతలు దిగి వచ్చి చాలా మందికి సహాయం చేయడం మనం చూస్తాం కదా. వాళ్ళకు పేరున్న పర్టికులర్గా వాళ్ళకు పేరున్నాయి. కానీ చాలా సందర్భాలు యెహోవా దూత అన్నప్పుడు ఎవరు వస్తుందో తెలుసా? యేసుక్రీస్తే స్వయంగా వస్తుంది. ఎందుకంటే ఈ మాట ఎవరు చెప్తుంది తెలుసా? హోసన్నా మినిస్ట్రీస్ పరిచయం చేస్తున్న గొప్ప దైవజనుడు జాన్ వెస్లీ గారు చెప్పారు. హల్లెలూయా. నిజమే, అది వాస్తవమే. ఎన్నో పరిశోధన చేసి తెలుసుకుంటుంది తప్ప ఆ మాట నాకు అనిపించిన ఆశ్చర్యం. నిజమే కదా, ఈ ఆలోచన నాకు ఎందుకు రాలేదు, ఇంత ఆలోచన ఎందుకు చేయలేదు అనిపించింది. ఇప్పుడు అర్థం చేసుకోండి. యెహోవా దూత అనగా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ యెహోవా దూతగా ప్రత్యక్షమై, ఎందుకమ్మా నువ్వు అలా చేస్తున్నావు హాగరు, ఎక్కడి నుంచి వచ్చావంటే నేను నా యజమానురాలైనా సారాయి దగ్గర నుంచి వచ్చా. ఎందుకు వచ్చావు? సమస్య ఏంటి అంటే ఇలా జరిగింది. కష్టాల సమస్య. మర్యాదగా నోరు మూసుకొని నీ యజమానులకి వెళ్ళిపో. ఆమె ఏం చెప్తే ఆ పని చేయి. ఆమె దగ్గర ఎలా ఉండాలి? నువ్వు మణిగి ఉండు. పని మనిషిగా ఉన్నావు, దాసురాలుగా ఉన్నావు, నీకు అర్హత కల్పించింది ఆమె, యోగ్యత ఇచ్చింది ఆమె. అవునా? నీకు సంతానం కాడగల ఆమె తన భర్తని నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఆమె చేతికి అనుమతి ఉండలేవా? ఎందుకంత గర్వం, అంత పొగరు? గర్భం ఇచ్చింది కూడా నేనే, అది గుర్తుపెట్టుకోండి. నువ్వు అబ్రహాముతో సంసారం చేసినంత మాత్రాన సంతానం ఏకపోతే నువ్వు కూడా గుండ్రలని ఉంటావు కదా. కానీ నిన్ను ఆశీర్వదించా, తనకు ఉపశమనం కలిగించడానికి మాత్రమే నీకు సంతానం, గుర్తుపెట్టుకో అని చెప్పి అక్కడ వార్నింగ్ ఇచ్చి మర్యాద తిరిగి వెళ్ళిపో అని చెప్తూ ఇక్కడ అన్నాడు కదా దేవుడు, నీవు గర్భవతి కుమారుడు అంటావు. అతనికి ఏం పేరు పెడతావు? ఇస్మాయేల్ పేరు పెడతావు. అతడు అడవి గాడిద వంటి వాడు. ఎలాంటి వాడు తెలిసేవాడు? అందరి అతనికి విరోధంగా ఉంటాడు. వీడు ఎడ్డమంటే నువ్వు ఎలాగైతే ఉన్నావో అలాంటి స్వభావం కలిగిన వాడే. నీకు మంచి చేశారు, నీకు మేలు చేశారు, నీకు గుర్తింపించారు, అయినా నువ్వు చేసావు కాళ్ళ తన్నుకొని ఎగతాలు చేసి అగౌరవపరిచి వెళ్ళిపోయావు. సేమ్ క్యారెక్టర్ నీ కొడుకు కూడా. అయితే నేను వదిలిపెట్టనుగా. కానీ ఎవరి దగ్గర నుంచి? అబ్రహాంకి ఏం వాగ్దానం చేశాడు? నక్షత్రాల వలె సంతానాన్ని విస్తరింపు చేస్తా. ఆ ప్రత్యక్షతలో భాగంగా ఇక్కడ కొంచెం నెగిటివ్ చెప్పినప్పుడే కూడా అనగా నీ సంతానం కూడా విస్తరింపబడుతుంది. ఇస్మాయిల్ నుంచి వచ్చే సంతానం కూడా బహుగా విస్తరించబడుతుంది. అంటే దాని అర్థం ఏంటి? అది అబ్రహాం సంతానమే కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒక ఎందుకు సపరేట్ అన్నమాట. ఈ సపరేట్ మీకు ఎందుకు పెట్టాడు దేవుడు అంటే తర్వాత తెలుస్తుంది మనకు. ఇది అంటే తన వంశంలోనే, తన గర్భంలోనే ఒకడేమో శత్రువు, ఒకడేమో మిత్రుడు. మాట వింటే ఈయన ఆశీర్వదిస్తాడు మిత్రుడిని. మాట లేకపోతే వాడిని లేపుతాడు, వాడిని పోయి లేపేరాని. హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉందంటే ప్రత్యక్షతలో ఆ భాగంగా హాగరు కూడా ప్రత్యక్షమయ్యాడు. చూడు, హాగరు ప్రత్యక్షమైన తర్వాత వదిలిపెట్టలా, దీవించాడు. తప్పు చేసింది, అన్యాయంగా మాట్లాడింది, అజ్ఞాతంలోకి పోతామంది. అయినా కూడా ఆమెని బయటికి తీసుకొచ్చి అజ్ఞాతంలో ఉండొద్దు, చేసిన తప్పును క్షమిస్తా, నీ యజమానులకి వెళ్ళిపో, వాళ్ళు కూడా నిన్ను క్షమిస్తారు, నువ్వు వాళ్ళ దగ్గర మణిగి ఉండు, నీకు ఇంకా సంపూర్ణం కాలా, నిన్ను దీవిస్తాను, నిన్ను కూడా దీవిస్తాను, ఆస్వాదిస్తానని అక్కడ మూడవసారి హాగరుకు ప్రత్యక్షమై దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఇక నాలుగవదిగా చూస్తే ఇక ఇంకొక వ్యక్తిని మనం చూడొచ్చు. ఇక్కడ ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనం వరకు చూస్తే ఇక్కడ కూడా అందరికి వాగ్దానం చేసిన తర్వాత ప్రేమైన దేవుని బిడ్డారా, ఇక్కడ ఒక వ్యక్తికి దేవుడు ప్రత్యక్షమై వాగ్దానం చేస్తున్నాడు. ఏమని చెప్పండి? ఆదికాండము 26వ అధ్యాయం 24వ వచనం చూస్తే, ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రైన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడైనను గనుక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానం విస్తరింపజేసిందని చెప్పాను. అప్పుడు అతడు అక్కడ ఒక బలిపీఠం కట్టించి దేవునికి ఘనపరచండి. హల్లెలూయా. ఎవరికి చెప్పండి మాట అంటే
హల్లెలూయా. ఏ వ్యక్తినైతే పుట్టిస్తానని చెప్పాడో 15వ అధ్యాయంలో వాగ్దానం చేశారు కదా, నీ గర్భంలో నుంచి ఒక కుమారుడు పుడతాడు, అతనికి ఇస్సాకు అని పేరు పెడతాం. ఆ ఇస్సాకుకి ఇప్పుడు ఏమైంది? తండ్రి లేడు, భయం, బాధ, దిగులు. అందుకని కదా ఆ రాత్రి ఇస్సాకున్న కలవరంలో, ఇస్సాకున్న భయంలో, ఇస్సాకు బాధపడతా ఉంటే దేవుడు చూడలేక ఇస్సాకు ప్రత్యక్షమై, ఇస్సాకు భయపడద్దు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును. అబ్రహాముకి ఏ విధంగా తోడుగా నేను ఆస్వాదించాను అలాగే నేను ఆస్వాదిస్తాను. నేను నిన్ను మాత్రమే కాదు నీ సంతానం కూడా ఆస్వాదిస్తాను. అంటే దేవుడు ప్రత్యక్షమైతే చేస్తాడు, బ్లెస్సింగే. హల్లెలూయా. తప్పు చేసినా కూడా బ్లెస్సింగే. సరిదిద్దుకునే అవకాశాన్ని ఇస్తాడు. సరిదిద్దుకునే అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తూ దేవుని యొక్క మహాప్రత్యక్షతలో ఏమైపోతున్నాడు? ఆ ఇస్సాకు కూడా ఆశీర్వదించబడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనము మెయిన్ దగ్గరికి వద్దాం, ఒక దగ్గరికి వద్దాం. ఆయన దగ్గరే అసలైనది ఉంది. నిర్గమాకాండము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు చూస్తే, నిర్గమాకాండము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం చూసుకుంటే ఇక్కడ దేవుడు ఒక వ్యక్తిని పిలుస్తున్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే, అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమేగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతను అడిగాను. అందుకు అతడు కర్ర అనను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనను. అతడు దాన్ని నేల పడవేయగానే అది పామాయను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక చుట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయను. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడిని యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమని నమ్ముదురనెను. హల్లెలూయా. ఇప్పుడు మోషేకు ఉన్న ప్రీ ప్లాన్ ఏంటో తెలుసా? మోషేని ఎలా మార్చాలా, ఎలాగా నాయకుడు చేయాలంటే దేవుడు చాలా ప్రీ ప్లాన్ చేశాడు. అందుకే 40 సంవత్సరాల అజ్ఞాతంలో పడేశాడు. హల్లెలూయా. 40 సంవత్సరాలు తన మామైన ఇద్దరు మందను కాసుకుంటూ ఆ అడవి బాటలో, ఆ అరణ్యంలో ఎండకి ఎండిపోయి వాన తడిచిపోయి గొర్రెలు కాసుకుంటూ పశువుల కాపరిగా ఉన్నాడు. 40 సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్నాడు, అంధకారంలో. రాజభోగాలు అనుభవించిన వ్యక్తి, సకల యుద్ధం నేర్చుకునే వ్యక్తి, మంచి యుద్ధ నైపుణ్యం కలిగిన వ్యక్తి, ఒక్క బుద్ధితో చంపిన వ్యక్తి, ఇంతటి మహావీరుని 40 సంవత్సరాలు మళ్ళీ ఏమైపోయాడు? అజ్ఞాతం. ఇప్పుడు అవకాశం వచ్చింది, టైం వచ్చింది. ఇప్పుడు దేవుడు మోషేను వెతుక్కుంటూ ఎక్కడైతే మోషే ఉన్నాడో అక్కడికే దేవుడు ఎలా వచ్చాడు? ప్రేమిందని బిడ్డరా చూద్దాం. 3వ అధ్యాయము. మోషే మిద్యానీయుని ఇద్దరు తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోడుకొని పోయి దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతను చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండే గాని పొద కాలిపోలేదు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క మహా అగ్ని ప్రత్యక్షత. హల్లెలూయా. 40 సంవత్సరాల నిరీక్షణకు మోషే ఒంటరిగా అనుకుంటున్న ప్రతిసారి ఈ నా లైఫ్ ఇంతేనా, మా తల్లిదండ్రులు ఏమైపోయారో, నా పితరులు, నా బంధువులు ఇశ్రాయేలు ఏమైపోయారో, ఆ రాజ్యంలో ఐగుప్తు దేశంలో ఎన్ని కష్టాలు పడుతున్నారో, అనవసరంగా వచ్చేసాను నేను అని బాధపడి భయపడి ఏడ్చి గబ్బోలు పెట్టిన సందర్భాలు ఎన్నో. తన మనసులో ఆవేదన, ఆక్రందన చూసిన దేవుడు సమయం వచ్చింది. ఈయన ఆటలాదాలు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళే కాబట్టి మోషేను వెతుక్కుంటూ తన మామ మందను మేపుచు అరణ్యం అవతలకు దొరికిపోయినప్పుడట హోరేబు దేవుని పర్వతం పిలువబడే హోరేబుకు వచ్చినప్పుడు దేవుడికి అవకాశం వచ్చింది. అక్కడ ఒక పొదను చూశాడట. ఆ పొద తను చూస్తూ ఉండగానే డక్కని మండుతా ఉంది, బక్కని మండుతా ఉంది. చూశాడు, ఇద్దరు ఈ పొద చెట్టు మండుతా సడన్గా ఎక్కడ చూసి నిప్పని చెప్పి దగ్గరికి చూద్దాం అసలు ఎందుకు అంటే అది చూస్తే ఆ పొద కాలుతా ఉంది కానీ అది ఏమవుతుంది? బూడిద కావట్లేదు, బూడిద అవట్లేదు. పొద కాలుతా ఉంది కానీ బూడిద అవట్లా, బూడిద అవట్లా. ఏంద్రా ఇంత దగ్గరికి పోయి చూద్దామని పోతే అప్పుడు మెల్లగా మోషే
నేను నీ పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని మోషేతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మాట్లాడి నువ్వు నిలుస్తున్న స్థలము పరిశుద్ధ స్థలము, నీ కాలు చెప్పులు విడిచి ముందుకు రా అని పిలిచాడు. ఆ ప్రత్యక్షత, ఆ అగ్ని ప్రత్యక్షతలో మోషేతో మాట్లాడి నువ్వేం చేయాలా? నువ్వు ఇన్ని సంవత్సరాలు నీ మనసులో ఉన్న బాధ అయితే ఉందో ఆ బాధకు పరిష్కారం నేను చూపిస్తున్నా, రా. 40 సంవత్సరాలు నువ్వు అజ్ఞాతలో ఉన్నావు, నీ అజ్ఞాతని విడిచిపెట్టేసి బయటికి రా. నేను ఎలా చేస్తున్నా తెలుసా? ఎలా చేస్తున్నా తెలుసా? ప్రవక్తగా చేస్తా, ఇశ్రాయేలుకు దేవుడు చేస్తా, రా అని దేవుడు ఆ మండుచున్న అగ్ని పొదల నుండి మాట్లాడుతున్నాడు. ఆ ప్రత్యక్షతలో మోషే కన్వర్జేషన్ అంతా అయిపోయిన తర్వాత మోషే చివరికి ఒప్పుకున్నాడు. ఎవరు ఒప్పుకున్నాడు? సరే ప్రభువా, నేను నువ్వు చెప్పిన పనిని చేస్తా అని చెప్పి ఐగుప్తుకు బయలుదేరాడు. అక్కడికి వెళ్ళగా అక్కడ జరిగిన అద్భుతాలు, ఆశ్చర్యకారులు ఇక మనము వర్ణించలేము. అంటే ఇక నేనేం చెప్పదలుచుకున్నానంటే, దేవుని యొక్క ప్రత్యక్షత నీకు అయినప్పుడు, నిన్ను దేవుడు దర్శించినప్పుడు, నీకు ప్రత్యక్షమైనప్పుడు ఏమవుతుంది? నీ లైఫ్ మారిపోతుంది. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు దిగులుగా ఉన్నావో, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు బాధపడుతున్నావో, ఎన్ని సంవత్సరాలు నీ వేదన, నీ కష్టము నీకుందో అది నీకే తెలుసు కదా. ఆ అజ్ఞాతంలో నుంచి బయటపడాలంటే నీకు దేవుని యొక్క ప్రత్యక్షత కావాలి. ఎలా రావాలి? ఒకటి, దర్శనం ముందు ఆయన వాక్కు ద్వారా కానీ, లేదా వాక్యం అనే ప్రత్యక్ష ద్వారా కానీ, లేదా ప్రసంగం ద్వారా కానీ, లేదా డైరెక్ట్ గా ఆయనే నీతో మాట్లాడతారు. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథంలో అందరితో ఒక రకంగా ప్రత్యక్షమయ్యాడు. చూడండి, అంతకుముందు డైరెక్ట్ గా దేవుడు మనిషిగా వచ్చాడు, 3 మనుషులుగా వచ్చాడు, స్వరంతో మాట్లాడాడు, దర్శనమంతో మాట్లాడాడు. ఇప్పుడు అగ్ని స్వరూపిగా వచ్చి నేను నిత్యము వెలుగునై ఉన్నాను, ఈ ప్రపంచాన్ని సృష్టి నేను రూల్ చేస్తానని తెలియడానికి మోషేకి అలాగా ప్రత్యక్షమయ్యాడు. ఆ మండుచున్న పొద కాలిపోవట్లేదు, బూడిదవ్వట్లేదు, కానీ మండుతా ఉంది. మోషేకి అపరాధం కాలం. మోషేకి అయ్యో, నిజంగా దేవుడు ప్రత్యక్షమైతే ఇలాగే ఉంటుందని నమ్మకంగా సాకులు చెప్తాడు. అవన్నీ వేరే. చివరికి మోషే ఒప్పుకున్న తర్వాత తన లైఫ్లో ఎన్ని ఊహించిన కర చేశాడంటే, ఇక తన లైఫ్లో ఎవడు చేయని విధంగా అద్భుతాలు ఆయన ద్వారా చేపిస్తూనే ఉన్నాడు. ఏ దేవుడైతే ప్రత్యక్షమయ్యాడో ఆ దేవుని పేరిటనే అద్భుతాలు చేసుకుంటూ ఎన్నో లక్షల మందిని కాపాడడానికి గొప్ప నాయకుడిగా మోషే మారిపోయాడు. నీ జీవితంలో లేదా నా జీవితంలో నిరాశ, నిస్పృహలు ఎన్ని ఉన్నా దేవుని యొక్క ప్రత్యక్షతకై అందుకే దావీదు 22వ కీర్తన, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు, నా ఆత్మలో వినపట్లేదా? ఈరోజు ఎవరైతే అడుగుతారా, నా ఆటతో వినిపించట్లేదా నీకు, నా దేవా అని నువ్వు అడిగితే, బిగ్గరగా కేకలేసి అడిగితే ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. ఎలా ప్రత్యక్షమవ్వాలో, ఎలా నీతో మాట్లాడాలో, నీ జీవితాన్ని ఎలాగా సెట్ చేయాలో అది పూర్తిగా దేవునికి తెలుసు. హల్లెలూయా. నువ్వు అడగడమే లేట్, నువ్వు వేడుకోవడమే లేటు, పూర్తిగా నీ చేతులు ఉంది. దేవుడు నీకు ప్రత్యక్షం అవ్వాలా లేదా అనేది నీ చేతుల్లో ఉంది. ఎందుకంటే నువ్వు అడిగే విధానంలో ఉంటుంది. ఈరోజు దేవుని యొక్క ప్రత్యక్షత కరువైపోతుంది ప్రియమైన. హల్లెలూయా. ఎందుకంటే ఏమవుతుంది? వాక్యాన్ని వక్రీకరిస్తూ, సిద్ధ ప్రచారం చేస్తూ రకరకాలుగా గొడవలు జరుగుతున్నాయి. దేవుడు ఏమనుకున్నాడో మనకు తెలియదు, కానీ ఆయన ప్రత్యక్షతలు కరువైపోయాయి ప్రియమైన దేవుడు. కానీ నిజమైన ప్రత్యక్షత ఎలా ఉంటుంది? బైబిల్ మనం చూసాం. నిజమైన ప్రత్యక్షత ఎలా ఉంటుందో బైబిల్ మనం చూసాం కాబట్టి అదే నిజమైన ప్రత్యక్షత. కాలానికి అనుగుణంగా దేవుడు ట్రెండింగ్ తోడు, ఆయన ట్రెండ్ లో ఆయన ఉంటాడు. హల్లెలూయా. ట్రెండ్ ని ఫాలో అవడం, ట్రెండ్ సెట్ చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన ట్రెండ్ లో ఆయనే ఉంటాడు. ఆయన ఏమనుకుంటే అలాగే చేస్తాడు. కాబట్టి మనము వాక్యం చదువుతూ వాక్యాన్ని వింటూ ఉంటున్నాం.
మనము ఆ దైవికమైన ప్రత్యక్షతలకు మనము కలిగి ఉండాలంటే, దాన్ని పొందుకోవాలంటే బైబిల్ లోతుగా చదివి అధ్యయనం చేస్తే తప్ప ఆ ప్రత్యక్షత మనకు అవగతం కాదు, బోధపడదు. హల్లెలూయా. కాబట్టి దైవిక ప్రత్యక్షత అజ్ఞాతంలో ఉన్న వారికి ఎవరైతే దైవిక ప్రత్యక్షత కావాలో వాళ్ళు ఏకాగ్రతగా ఏం చేయాలట, ఎడతెగక మానక ప్రార్థన చేసి దేవుడి ఇంత సంబంధం కలిగి ఉంటే అప్పుడు దైవికమైన ప్రత్యక్షత ఖచ్చితంగా కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మోసే జీవితంలో ప్రత్యక్షత కలిగింది, జీవితము మారిపోయింది, కింగ్ అయిపోయాడు అంతే. అబ్రహాము జీవితంలో దేవుని యొక్క ప్రతిష్ట కలిగింది, విస్తారమైన సంతానం, విస్తారమైన పేరు ప్రఖ్యాతలు. ఇస్సాకు కలిగింది, ఇస్సాకు జీవితము మారిపోయింది. హాగరుకు ప్రతిష్ట కలిగింది, హాగరు యొక్క లైఫ్ స్టైల్ మారిపోయింది. అలా ప్రత్యక్షమైన ప్రతి ఒక్క జీవితము మారిపోయింది. ఈరోజు ఎందుకు మారదు నీ లైఫ్? ప్రశ్నించుకో. మారకపోవడానికి కారణం ఏంటి? రీజన్ ఏంటి? దేవునికి ప్రత్యక్షత కావట్లేదా? ప్రత్యక్షం అయ్యాడనే భ్రమలో ఉన్నారా పొరపాటున? అలా ఉంటే మానుకోండి. నిజమైన ప్రత్యక్షత కోసము పాటుపడదాం, ప్రార్థన చేద్దాం, అడుగుదాం దేవుని. వాక్యాన్ని ఎత్తిపెట్టుకుని ప్రార్థన చేద్దాం. అయ్యా, మోషేకి ఇచ్చావు, హాగరుకి ఇచ్చావు, ఇస్సాకుకి ఇచ్చావు, అబ్రహాముకి ఇచ్చావు, అనేక మంది ప్రవక్తలకు, పరిశుద్ధులకు ప్రత్యక్షతని ఇచ్చావు, నాకు సహాయం చేయండి అడుగుదాం. అటువంటి కృప, అటువంటి దేవున ఆ పరిశుద్ధ దేవుడు అనుగ్రహించగా, దేవుడి కొద్ది మటుకు దీవించను కాక ప్రార్థన చేద్దాం. తల వంచి చూస్తుంది. పరిశుద్ధులైన దేవా, మీకు స్తోత్రం తండ్రి. సహాయం చేయన గొప్ప దేవుడు, గణ దేవుడా, మీకు వందనాలు తండ్రి. కృపలు అనుగ్రహించి దీవించి మీరు మాత్రం మహిమ పొందమని తండ్రి, కుమార పరిశుద్ధ మీకు స్తోత్రం తండ్రి. విన్న వాక్యాన్ని బిడ్డల హృదయాలు పదిలపరిచి ఆయన గొప్పగా దీవించి ఆశీర్వదించి మీరు మాత్రం మహింపని సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా.